నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా సుమారు 2,000 కోట్లు వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసిందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం కాట్రేనికోన మండలం ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకు ఏదో ఒక రూపంలో పథకాలు పొందిన వారేనని అన్నారు. పిల్లలు భవిష్యత్తులో ఉన్నత రంగాల్లో ఉండాలనే దృఢ సంకల్పంతో నాణ్యమైన విద్యను ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వివరించారు. గౌరవ ఎంపీడీ, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీడీ సభ్యులు ఎవరైనా దయించు సభలో ఉంటే వేదిక మీద వస్తుందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కూడా పొందుకుందండి. మరి రుణమాఫీలు ఆసరా అనే పథకంలో మరి మాది గెచ్చకాయలపురం గ్రామంలో దైవకళ గ్రూప్ అండి, మాది దైవకళ గ్రూప్లో సభ్యురాలు నేను. మరి మాకు 86,796 రూపాయలు ప్రతి విడత పడుతుందండి. అది ఎనమండుగురు పంచుకుంటే 10,849 రూపాయలు చెప్పిన 10 తీసుకుంటున్నామండి. మరి ఇప్పుడు 4వ విడతతో కలిపితే 43,392 రూపాయలు చెప్పిన మేము తీసుకున్నామండి. ఆ డబ్బులు వేస్ట్ చేయకుండా మా జగనన్న వేసాడు ఏదో ఒకటి కొనుక్కోవాలని, నేనైతే అలా అట్టు పెట్టుకున్నానండి డబ్బులు. మరి జగనన్నకి కూడా చాలా ధన్యవాదాలండి. మనం కనపడిన దేవునికి ఆ వరాలు ఈ వరాలు కావాలని కోరుకుంటాం కదండి. కనిపించే దేవుడే మన జగనన్న అండి. ఎన్నో వరాలు ఇచ్చాడండి జగనన్న. మరలా జగనన్న మన పొన్నాడు సతీష్ అన్న రాబోయే ఎన్నికలో గెలవాలంటే మీరందరూ కూడా దయించి జగనన్నకి పొన్నాడు సతీష్ అన్నకి ఓటేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా పేదవాడికి మేలు జరిగింది, ఏ రకంగా పేదరికంలో ఉన్న కుటుంబాలకు మంచి జరిగిందో చెప్పాల్సిన బాధ్యత, మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒకసారి మీ అందరికీ ఒకటే చెప్తున్నా, పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మేలు ఎంతో తెలుసా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జరిగిన మేలు ఎంతో తెలుసా? మీరు కూడా టీవీలు చూస్తూ ఉంటారుగా, టీవీలు పేపర్లు చూస్తూ ఉంటారుగా. నిన్నటికి 2,61,000 కోట్ల రూపాయలు పంచాం. ఎంత? 2,61,000 కోట్ల రూపాయలు పేదవాడికి, పేదవాడి కుటుంబాలకి పనిచేసాం అనేక సంక్షేమ పథకాల రూపంలో. ఎక్కడ అవినీతి లేదు, ఎక్కడ తారతమ్యం లేదు, ఎక్కడ పార్టీ అనే వ్యత్యాసం లేదు. మీ అందరికీ కూడా అర్హత ఒకటే కొలమానంగా మీ అందరికీ కూడా ఈ 2,60,000 కోట్లు పనిచేయడం జరిగింది. దానిలో భాగంగా మన ముమ్మిడివరం నియోజకవర్గం అంటే రాష్ట్రం అంతా పక్కన పెట్టండి, మన నియోజకవర్గంలో సుమారు 2,000 కోట్లు పైనే పంచాం. ఏ రూపంలోనూ మీ అందరికీ కూడా లబ్ధి పొందిన మీ కుటుంబాలందరికీ కూడా మీకు బాగా తెలుసు. ఉదాహరణకి పుట్టబోయే బిడ్డ వరకు అని ఎందుకన్నానో తెలుసా? పుట్టబోయే బిడ్డ ఎవరైతే నా చెల్లెలు గర్భిణీగా ఉందో పౌష్టికాహారం రూపంలో ప్రభుత్వం నుంచి మీకు సహకారం చేస్తున్నామా లేదా? పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పౌష్టికాహారం రూపంలో ప్రభుత్వం నుంచి సహకారం చేస్తున్నాం. పుట్టిన బిడ్డకి చక్కటి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో, మంచి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. విద్యకు సంబంధించి దీనిలో కొన్ని విషయాలు మాత్రమే నేను స్పృశిస్తాను. నేను అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయిపోతుంది మనకి. ఏంటంటే అన్ని ఇచ్చాం, మనం అన్ని జోలికి పోను. కానీ నా మనసుకి అంటే ఇది చేశాము, చాలా తృప్తిగా ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉండగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఈ మంచి జరిగిందని కొన్ని అంశాల మీద మాత్రమే నేను మాట్లాడతాను. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన అంశం విద్యా వ్యాప్తికి సంబంధించి అద్భుతంగా చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలోని లేదు. పేదవాడి కిందే మిగిలిపోకూడదు అనే ఒక గొప్ప ఆశయంతో
మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా రంగాన్ని సమూలంగా మార్పులు చేశారు. మీ అందరికీ తెలుసు, మీ పిల్లల్ని కాన్వెంట్లో చదివించాలంటే అది ఆర్థిక భారం, అంతేనా? మీ పిల్లల్ని ఎక్కడన్నా కాన్వెంట్కి పంపించాలంటే, ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే అది మీకు ఆర్థిక భారం అవుతుందనే ఉద్దేశంతో మన ప్రభుత్వ బడుల్లోనే, ప్రభుత్వ స్కూల్లోనే ఇవాళ అద్భుతంగా మీ అందరికీ కూడా మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పించే విధంగా ఇంగ్లీష్ మీడియంని ఇవాళ మన గ్రామీణ ప్రాంతాలకు కూడా, గ్రామీణ స్థాయిలో కూడా మీ పిల్లలకి బోధించే విధంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు విద్యకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ పిల్లల్ని చదివిస్తానంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు మీ మీద పడకుండా మీ పిల్లలకి ఆ చదువులకు కావలసిన జగనన్న విద్యా కానుక రూపంలో పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, యూనిఫాములు కానీ, బూట్లు కానీ అన్నీ కూడా ఉచితంగా ఇస్తూ వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఏదైతే ఉందో జగనన్న గోరుముద్ద అని చెప్పి ఒక నాణ్యమైన ఆహారాన్ని వాళ్ళకి అందిస్తూ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నందుకు తల్లులకి ప్రోత్సాహకరంగా అమ్మఒడిని ఇస్తూ వాళ్ళు ఉన్నత విద్యకు వెళ్తే వాళ్ళు ఉన్నత విద్య ఒక ఇంజనీరింగ్, ఒక డిగ్రీయో చదివితే వాళ్ళకి విద్యా దీవెన రూపంలోనో, వసతి రూపంలోనో, అంటే మీ అందరికీ తెలుసు మీ పిల్లలు హాస్టల్లో ఉంటే హాస్టల్ ఖర్చులకు కూడా ప్రభుత్వమే ఇవాళ చెల్లించే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మీ పిల్లలు ఇంకా ప్రతిభ కనపరిస్తే విదేశాలకు కూడా పంపించి ఉచితంగా లక్షలు ఖర్చు అవుతుంది. విదేశాలకు పంపించాలంటే 25-30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి కూడా ప్రభుత్వం సహకారంతో మీ పిల్లల్ని విదేశాల్లో కూడా చదివించుకునే ఒక గొప్ప అవకాశం దేశంలో మరి ఎక్కడా లేదు, మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉందని చెప్పి గర్వంగా ఇవాళ నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా. పేదవాడి కింద మిగిలిపోకూడదు. పేదవాడి దగ్గర ఉన్న ఏదైతే ఉన్న ఒక హస్తం అది విద్య ద్వారా మాత్రమే ఇవాళ పేదవాడు సంఘంలో గౌరవం వస్తుంది. ఇవాళ సమాజంలో అతని స్థితిగతులు మారతాయనే ఉద్దేశంతో విద్య మీద దృష్టి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు.